చంద్రబాబు దొంగ హామీలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఎన్ని పార్టీలు కలిసొచ్చినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం జోరూపించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఆరట్లగట్ట గొడ్డటిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సతీబాబు, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు రోకాల గణేష్తో కలిసి ప్రచార రథంపై ప్రచారం చేపట్టారు. ముందుగా గొడ్డటిపాలెం గ్రామంలో సుమారు 50 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటా తిరిగి ఓటర్లను, అవ్వాతాతల్ని కలిసి ఓట్లభ్యర్థించారు. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ ప్రాంత మహిళలతో మాట్లాడి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం అరట్లగట్ట గ్రామంలో శ్రీ సీతారామ ఆలయంలో స్వామివారిని దర్శించి ఆ గ్రామంలో ఎన్నికల ప్రచార రథంపై ప్రచారాన్ని చేపట్టారు. దళితపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళల ఎమ్మెల్యే కన్నబాబుకు మంగళహారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో డాన్సులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చరిత్ర అలాంటి నాయకుడిని వదులుకోమనేది ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంగళహారతులు ఇస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పెడతా ఉన్నారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా గత 5 ఏళ్ల కాలంలో చెప్పిన దానికన్నా ఎక్కువే చేసిన కారణంగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ ప్రేమ, అభిమానాన్ని ప్రజలు చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నికలు వచ్చే కొద్దీ ఈ పొరవడి పెరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి 2 కళ్ళుగా ముందు తీసుకెళ్లిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. ఏ గ్రామంలోనూ కూడా అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుని కూడా వదిలిపెట్టలేదు. ఏదైనా టెక్నికల్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ మనం ప్రభుత్వ ఉద్యోగం అనడం తప్ప మిగతా ఏవి కూడా మనం మిస్ కాకుండా అందరికీ కూడా ఆదుకున్న పద్ధతి కూడా జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు నాతో పాటు మా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు. మేము ఇవాళ గమనించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎన్ని విద్యలు ప్రదర్శించినా, డబ్బుటమాల విద్యలు ప్రదర్శించినా ప్రజలైతే నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలు అతని అసలు స్వరూపాన్ని చాలా రోజుల నుంచి చూసి అతను మారడని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు, ఎన్నికల ముందు మాత్రమే హామీలు ఇస్తారు తప్ప అధికారం వచ్చిన తర్వాత వ్యాపారంలాగే నిర్వహిస్తారు తప్పించి ప్రజల మనసులో ఆలోచించి ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలో చేసింది లేదనేది ఇవాళ ప్రజలు ఇవాళకి మర్చిపోలేదని గుర్తుపెట్టుకుని ఉన్నారనేది మాకు తెలుస్తాం. ఇక జనసేన అయితే వాళ్ళతో జతకట్టింది. ఈ నియోజకవర్గంలో జనసేనకి టికెట్ ఇచ్చారు వారు. జనసేన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే అని భావనే తప్ప అవతల ఎన్ని పార్టీలు ఉన్నాయనేది మాకు సంబంధించింది కాదని ఎందుకని ప్రజలు భావిస్తాము. ఈ రోజున నాతో పాటు